శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున ఈ శ్రావణ పౌర్ణమి విశిష్టతని తెలుసుకుంటూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు కనీసం మరొక 5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది వింటున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. దయచేసి విని లైక్ చేసి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి అని మిమ్మల్ని వినమ్రంగా ప్రార్థిస్తూ అంశంలోకి వెళదాం. 9వ తేదీ ఆగస్టు 2025 సంవత్సరం శ్రావణ పౌర్ణమి. దీనిని 2 రకాలుగా పిలుస్తాం. ఒకటి రక్షాబంధన ఉత్సవం జరుపుకుంటాం, అలాగే జంఝాల పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే నూతన యజ్ఞోపవీతాన్ని మార్చుకునేటటువంటి రోజు. ఎనిమిదో తేదీ మధ్యాహ్నం 2:12 ప్రారంభమై 9వ తేదీ 1:24 వరకు పౌర్ణమి తిథి ఉన్నది. మన భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య శక్తి అందరినీ రక్షిస్తుంది అని భావన చేసుకుంటూ ఈ పండుగని జరుపుకోవటం యావత్ భారతదేశంలో కూడా కనిపిస్తుంది. భవిష్యోత్తర పురాణంలో, మహాభారతంలో రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ధర్మనందనుడికి చెప్పాడు. ఈ రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టించుకుంటే జీవితంలో, అంటే ఆ ఒక్కరోజు కట్టించుకుంటే శ్రావణ పౌర్ణమి రోజు, ఇక ఆ సంవత్సరం అంతా దుష్ట గ్రహాల వల్ల, భూత ప్రేత పిశాచాల వల్ల బాధ ఉండదు అని పెద్దలు చెబుతారు. అంతేకాదు అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుంది అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగినటువంటి ఒక గాథను కూడా పరమాత్మ వివరించాడు. పూర్వకాలంలో దేవతలకి, రాక్షసులకి విపరీతంగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకానొక సందర్భంలో 12 ఏళ్ల పాటు పుష్కర కాలం నడిచింది యుద్ధం. ఆ యుద్ధంలో రాక్షసుల యొక్క ధాటికి దేవతలు తట్టుకోలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ పరిస్థితి చూసి దేవేంద్రుడికి ఏ విధంగానైనా సరే విజయం కలగాలి అని భార్య అయినటువంటి శచీదేవి ఆలోచించి యుద్ధానికి వెళ్ళబోయే ముందు మళ్ళా ఆ రోజున శ్రావణ పౌర్ణమి రోజు శ్రీమన్నారాయణుడికి, బ్రహ్మదేవుడికి, రుద్రుడికి పూజ చేసి ఒక రక్షని మంత్రించి దానిని కుడి చేతికి కట్టింది, భర్త యొక్క కుడి చేతికి. ఆ రక్షాబంధనం యొక్క శక్తితోటి ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళి రాక్షసులందరినీ చీల్చి చెండాడాడు.
అందరినీ ఓడించేశాడు. ఈ రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో మా ఆర్ఎస్ఎస్, నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే, మా శాఖలో రక్షలు కట్టుకునేటప్పుడు ఈ శ్లోకం కూడా చెప్పుకుంటాం. మొట్టమొదటి ఏం చెబుతాం? నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనిద్దరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అని ఒక ప్రతిజ్ఞ చేసుకుంటాం. ఆ తరువాత ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబధ్నామి రక్షే మాచల మాచల. దీనిలో ఈ రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి నిండి నిబిడీకృతమై ఉంటుంది అనేటువంటి భావం ఇందులో ఇమిడి ఉంది. దేవేంద్రుడు శచీదేవి యొక్క వృత్తాంతం ఈ విధంగా ప్రాచీనంగా ఉన్న కథల్లో కనిపిస్తూ ఉంటే, ఇటీవల జరిగినటువంటి చరిత్రలో మొఘలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల యొక్క రక్షణ కోసం రాజపుత్రులు చేసినటువంటి ఏర్పాటు అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. చిత్తోడు మహారాణి కర్ణావతి గుజరాత్ను పరిపాలించే నవాబ్ అయినటువంటి బహదూర్ షా అనేటువంటి వాడు తమ కోటను ముట్టడించడానికి సిద్ధపడ్డప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్నటువంటి హుమాయూన్కి ఒక రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించింది ఆ తల్లి. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించినటువంటి హుమాయూన్ ఆ రాణి గారిని తన సొంత సోదరిగా భావించి బహదూర్ షాను తరిమి కొట్టాడు అని ఆనాటి నుంచి సోదర సోదరీ బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు చెప్తూ ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ శ్రావణ పూర్ణిమని నార్నీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయలను కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమ, నార్న పూర్ణిమ అనేటువంటి పేరు వచ్చింది. పాల్కురికి సోమనాథ మహాకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలి పున్నమ అనేటువంటి పేరుతో అభివర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. దారంతో తయారు చేస్తాం కదా. శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించేటటువంటి ఆచారాన్ని అనుసరించి ఈ విధంగా ఈ పండుగ పేరుని వ్యవహారంలోకి తెచ్చారు. ఇక శ్రీ మహావిష్ణువు యొక్క విజయగాథ పరంపరలో హయగ్రీవుడి యొక్క అవతారం కూడా ఈరోజే జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి విజయం కూడా విశేషంగా చెప్పుకుంటారు. పూర్వం ఒకసారి హయగ్రీవుడు అనే పేరు గల ఒక రాక్షసుడు అమ్మవారి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు, జగన్మాత గురించి. ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి దేవి వరం కోరుకోమన్నప్పుడు వాడు రాక్షసులు కోరే వరమే, మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అప్పుడు అమ్మ అన్నది, నాయనా, మరణం లేకుండా వరం ఇవ్వడం అనేది సాధ్యం కాదు. పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నప్పుడు వాడన్నాడు, గుర్రపు తల ఉన్నటువంటి వాడి చేతిలోనే నాకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. వాడు విచిత్ర వరం కోరాడు. వాడి గుర్రం తల ఉంది కాబట్టి మరొక గుర్రం తల ఉండేటటువంటి వాడి యొక్క చేతిలోనే చావు ఉండాలన్నాడు. ఆ తల్లి ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానం అయిపోయింది. ఆ వరంతో ఈ హయగ్రీవ రాక్షసుడు సమస్త దేవతలని, మానవులని, ఋషులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నాడు. ఎంత యుద్ధం చేసినా ఫలితం ఉంటల్లా.
చివరికి శివుడు ఒక ఉపాయం పన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సుకి బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి నిద్రపోయేలాగా చేశాడు మహావిష్ణువుని. మహావిష్ణువు యుద్ధం చేశాడు హయగ్రీవుడితోటి. ఆ తర్వాత బాణాన్ని వింటికి సంధించి పెట్టి దాని మీదే పడుకొని నిద్రపోయాడు. అలా కలిగించాడు పరమశివుడు. ఆయన రుద్రుడు కదా. ఆయనని లేపటం కోసం దేవతలు ఎవ్వరికీ ధైర్యం చాల. అయితే ఆ దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి ఒక చెదపురుగుని సృష్టించి, ఓ చెదపురుగా, నువ్వు వెళ్ళి ఆ ధనస్సుకున్నటువంటి అల్లెత్రాడును కొరుకు అని చెప్పారు. అలా చేస్తే ఆ తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకి మెడకు వస్తుంది అని వాళ్ళ ఆలోచన. అయితే ఆ పురుగు అడిగింది, నాకేమిటి అని అడిగింది. ఆ రోజుల్లోనే ఉంది ఇది. అప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు ఈ హవిస్సు యజ్ఞకొండంలో వ్రేలుస్తారు కదా, అప్పుడు కొంత కింద పడుతూ ఉంటుంది. ఆ కింద పడినటువంటి హవిర్భాగం నీది అన్నారు వాళ్ళు. సరేనని ఒప్పుకొని ఆ పురుగు, వంబ్రి అంటారు దాన్ని, అది కొరికింది నారిని. అయితే దేవతలు ఊహించనటువంటి విధంగా ఆ వింటికి ఉన్నటువంటి బాణం విష్ణుమూర్తి యొక్క కంఠానికి తగిలి ఆ దెబ్బకి విష్ణువు యొక్క తల ఎగిరి ఎటో వెళ్ళిపోయింది. దేవతలు అంతటా వెదికారు, కానీ ఆ తలకాయ కనిపించల. అదంతా విష్ణుమాయ. అప్పుడు బ్రహ్మదేవుడు జగన్మాత గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి యొక్క శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అట్లాగే చేశారు. ఆ హయగ్రీవం అతికినటువంటి విష్ణుమూర్తిలోకి మళ్ళీ జీవం వచ్చింది. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తరువాత హయగ్రీవుడిగా మారినటువంటి విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. ఎందుకని? వాడు కోరుకున్న వరం అదే కాబట్టి. అమ్మవారి యొక్క శక్తి మహిమని, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఈ అద్భుతమైనటువంటి హయగ్రీవ కథ చెబుతోంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటాం మనం. ఇకపోతే యజ్ఞోపవీత మార్చుకోవటం. ఉపనయన సంస్కారం ఉన్నటువంటి ఎవరైనా సరే, సాధారణంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళందరికీ ఉపనయన సంస్కారం ఉన్నది. ఆ ఉపనయన సంస్కారాన్ని పొందినటువంటి ఎవరైనా సరే యజ్ఞోపవీతానికి పూజ చేసి ఈ శ్రావణ పౌర్ణమి రోజున కొత్త యజ్ఞోపవీతం ధరిస్తారు. పాతది పాడు కాకపోయినా సరే కొత్తది ధరించి ఆ తరువాత పాతదాన్ని కింద వైపు నుంచి పాదాలకు తగలకుండా తీసి ఎవరు తొక్కని చోట పడేస్తారు. అప్పుడు ఒక మంత్రం చెప్పారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ సహజం పురస్తదా ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అన్నారు. అంటే యజ్ఞోపవీతం అనేది పరమ పవిత్రమైనది. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు నిర్దేశించినటువంటిది. ఇది ధరించిన వాళ్ళకి ఆయుర్దాయం, అలాగే పరిశుభ్రత, బలము, తేజము ఇవన్నీ కూడా అనుగ్రహిస్తుంది అని. ఈ విధంగా శ్రావణ పూర్ణిమ ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవటం అనేది తరతరాలుగా వస్తూ ఉన్నది. అలాగే ఇవాళ రేపు రాఖీ పండగ చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములైనా, క్షమించాలి, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఎవరైనా సరే ఈ రాఖీని
తమ యొక్క సోదరి చేత కట్టించుకునేటటువంటి ఒక ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య, ఆ అక్కా తమ్ముళ్ళ మధ్య ఒక అద్భుతమైనటువంటి ప్రేమానుబంధం బలపడుతుంది. అయితే రాఖీ పండగ చెల్లెళ్ళ చేత అన్న, అక్క చేత తమ్ముడు కట్టించుకునేటప్పుడు అన్నగారు చెల్లెలు కట్టిందనుకోండి రాఖీ, ఆ చెల్లెలికి పసుపు కుంకాలకి, చక్కటి డ్రెస్ కొనుక్కోవడానికి, పసుపు కుంకుమ గాజులు ఇటువంటివన్నీ మంగళ ద్రవ్యాలని కొనుక్కోవడానికి చక్కగా డబ్బులు ఇవ్వాలి, వస్త్రాలు పెట్టి చక్కటి భోజనం పెట్టి ఆదరించాలి. ఇది తప్పకుండా ప్రతి హిందువు కూడా పాటించాలి. ఎందుకు పాటించాలి అనంటే, మనం భారతీయ సంస్కృతి సంప్రదాయాలని పాటిస్తున్నాం కాబట్టి. అంతేకాదు, మరొక విశేషం కూడా ఈ సందర్భంలో మనం ముచ్చటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఏ వస్తువులు దానాలు మనం చెయ్యాలి అనే విషయం కూడా ఈ సందర్భంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెల్లము, ధాన్యం, పప్పులు, బియ్యం, గోధుమలు ఈ వస్తువులు దానం చేయడం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. అంటే పరమేశ్వరుడు మన కష్టాలను తొలగించి సిరి సంపదలు కలిగిస్తాడు అని విశ్వాసం. అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగించటం వల్ల, ఒక బ్రాహ్మణోత్తముడికి దీపాన్ని దానం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, అట్లాగే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే లక్ష్మీదేవి పూజ, వస్త్రదానం. శ్రావణ పౌర్ణమి రోజు సాయంకాలం మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. అలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు కలుగుతాయి. అట్లాగే ఈ పవిత్రమైనటువంటి రోజున వస్త్రాలు గనక దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్పారు. పేదవాళ్ళకి, అవసరమైనటువంటి వాళ్ళకి ఈ శ్రావణ పౌర్ణమి రోజున దుస్తులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సమస్యలు కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా కలుగుతుంది. అలాగే శ్రావణ పౌర్ణమి రోజు బెల్లం దానం చేయటం వల్ల చిక్కు సమస్యలు విడిపోతాయి. నల్లటి నువ్వులు ఉంటాయి, ఆ నువ్వులు దానం చేయడం కూడా చాలా మంచిది. కేవలం నువ్వులు ఇస్తే కష్టం, ఆ నువ్వులతో పాటు కొంత దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి బ్రాహ్మడికి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు నల్ల నువ్వులు తీసుకోరు. అలా తీసుకుంటే చాలా అనుష్ఠానం చేయాలి. గాయత్రి మంత్రం 1108 సార్లు పఠించాలి. ఈ నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పితృదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అట్లాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆ శ్రావణ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించి ఆ తరువాత మాత్రమే నల్ల నువ్వులు దానం చేయాలి. ఆ తరువాత ఈ శ్రావణ పౌర్ణమి రోజున మనకి మంత్రం ఇచ్చిన గురువులు కానీ, లేదా చదువు చెప్పినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక విద్యను అందించినటువంటి గురువులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అట్లాగే ఈ పౌర్ణమి రోజున
ఆవులకు కనుక పచ్చగడ్డి తినిపిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని కూడా పెద్దలు చెబుతున్నారు. గోవుకు గ్రాసం పెడితే సమస్త దేవతలకి నివేదన పెట్టినట్టే లెక్క. ఎందుకని? గోవులో సమస్తమైనటువంటి దేవతలు నివసించి ఉంటారు అని కదా మన పురాణాలు చెబుతోంది. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా గోవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది. ఎందుకని? నువ్వు చెంచలవి, నీకు నా దగ్గర స్థానం లేదు అంటే గోవును ప్రార్థించింది లక్ష్మీదేవి, కనీసం నీ పృష్ఠభాగంలో ఉండేదానికి అనుమతించు అని. అందుకని గోవు యొక్క పృష్ఠభాగం నుంచి వచ్చే పేడలో, మూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే నూతన గృహప్రవేశం చేయిస్తే ఆవు చేత అక్కడంతా తిప్పి ఆవు యొక్క మూత్రం అలాగే ఆవు యొక్క పురీషం అక్కడ పడేటట్టుగా, గోమయం పడేటట్టుగా చేస్తారు. అంతేకాదు, ఒక తద్దినం పెట్టాలన్నా కూడా ఆ ప్రదేశాన్ని గోమయేన అలుప్య అని మంత్రం ఉంటుంది. గోమయంతో అలకాలి. అంటే ఆ దోషం పోగొట్టేటటువంటి తత్వం గోవుకి, గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాల్లో ఉన్నటువంటి ఈ మూత్రము, ఈ యొక్క పేడకి ఉన్నది. కాబట్టి అందుకనే చూడండి, గోదానం చేసేటప్పుడు గోవు యొక్క పృష్ఠభాగానికే పసుపు కుంకుమ రాసి పూజ చేస్తారు. దానికి వేరే శివపురాణంలో మరో కథ ఉన్నప్పటికీ లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో, ఆ స్థానంలో ఉన్నది కాబట్టి గోవు యొక్క పృష్ఠభాగానికి అంత పూజనీయత వచ్చింది. కాబట్టి చాలా ఊళ్ళల్లో గోశాలలు నడుపుతున్నారు. మా చీరాల్లో కూడా రామ మందిరం వీధిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర మనోహర శాస్త్రి గారు, చక్కటి వేద పండితులు వారు, పిల్లలకి వేదము బోధిస్తున్నారు. దానితో పాటు అక్కడ గోవులని పోషిస్తూ ఉన్నారు. గోశాల ఏర్పాటు చేశారు. అటువంటి గోశాలలకు వెళ్ళి యథాశక్తి ఆ గోవులకి గ్రాసం మనం తినిపించవచ్చు. దానికంటే కూడా ఆ గోవులకి ఏది పెట్టాలో అక్కడ గోవులను పోషించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ద్రవ్య రూపంలో గనక ఇస్తే గోవులకి ఏది ఆరోగ్యప్రదమో ఆ గ్రాసాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మనం ఊరిక తోటకూర, గోంగూర, పొద్దుగూకులు ఇవే పెడుతూ ఉంటే, కొంతమంది అరటిపళ్ళు ఎక్కువ పెట్టకూడదు. అవన్నీ దానివల్ల దానికి ఆహారం తిని కడుపు పాడైపోతుంది. అందువల్ల గోవు ఆరోగ్యం బాగుండాలి అంటే దానికి ఏది పెట్టాలో ఆ గోవులని పోషించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మన శక్తి అనుసారం కొంత డబ్బుని అక్కడ కనుక మనం దానం చేస్తే వాళ్ళు తప్పకుండా ఆ గోగ్రాసాన్ని ఆ గోవులకు అందిస్తారు నీ పేరు మీద. అలాగే అక్కడ వేదం చదువుకునే పిల్లలకి చక్కగా భోజన వసతి కోసం కూడా మనం ఎంతో కొంత వితరణ చేయొచ్చు. తప్పకుండా చేయండి. నేను కూడా ఇటీవల ఒక 500 రూపాయలు పంపగలిగాను. నా ఆరోగ్యం కొంచెం కుదుటపడుతున్నది. మరి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దయే కదా. అందువల్ల ఆ కృతజ్ఞతగా ఆ గోశాలకి పంపాను. మీరు కూడా మీకు సమీపంలో ఉన్నటువంటి గోశాలల్లో తప్పకుండా ఎంతో కొంత సహాయం చేయండి. ఎందుకంటే మన యొక్క పిల్లలు, మన సంసారం బాగుండాలి అంటే మన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి గోవు బాగుండాలి. భారతీయులందరికీ, పైపెచ్చు హిందువులందరికీ శ్రద్ధా కేంద్రంగా ఉన్నది గోవు. అందువల్ల గోవులని పోషిద్దాం. వాటి గ్రాసానికి కావలసినటువంటి నిధిని కూడా సమకూర్చే బాధ్యత మనమే తీసుకుందాం అని ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇన్ని విశేషాలని మీతో పంచుకునే భాగ్యం కలిగించినటువంటి మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి మన అందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే
సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా